ఆ రోజు రాత్రి బయలుదేరు నీకు పర్మిషన్ వచ్చేసిందని అంటే ఆయన అలీ రజల్లాహు తఆలా అన్హు గారిని పడుకోమని చెప్పి ఆయన పడుకునే పక్క మీద ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయలుదేరి రాత్రి సమయంలోనే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే దైవధర్మం ఇది ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది, ఆగలేదు. వాళ్ళు అక్కడే అంతమొందించాలని చూశారు. మక్కా ముష్రికులు అందరూ కూడా బహుదైవారాధికులు, కాఫీర్లు, ముష్రికులు. కాఫీర్లు అంటే వ్యతిరేకించిన వాళ్ళు, దైవధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, అది తిట్టు కాదు. ముష్రికులు అంటే మాకు పైవాడితో పాటు అన్ని దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేశారు దైవధర్మాన్ని అణిచివేయాలని. వాళ్ళ వల్లే కాలేదు. అయిద్దా? వాళ్ళ వల్లే కాలేదు. అక్కడ వాళ్ళ ఎదురుగా నుంచే ఒంటె ఎక్కాడు, అట్లా వెళ్తున్నాడు. వాళ్ళ మీద ఇలాగా పిరికడి ఇసుక పట్టుకున్నాడు, దువా చేశాడు బిస్మిల్లా అని. ఇలా చల్లుకుంటూ వాళ్ళు కళ్ళు ఉన్నాయి కానీ ఆయన్ని చూడలేకపోయారు.